ఏపీలో జరుగుతున్న ఎలక్షన్స్ మొత్తం రెండు కుటుంబాల చుట్టూనే నడుస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే రెండు జాతీయ పార్టీలు, రెండు ప్రాంతీయ పార్టీల పగ్గాలు కేవలం రెండు కుటుంబాల చేతుల్లోనే ఉండటం బహుశా ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ చూడని రాజకీయ దృశ్యం. ఒకవైపు టీడీపీ, మరొక వైపు వైసీపీ ఇలా వేరువేరుగా పాలిటిక్స్ చేస్తున్నాయి. ప్రత్యర్థులు సైతం ఆ కుటుంబాలకు చెందిన వారే కావడంతో ఎన్నికల హీట్ పెంచింది. రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన వైఎస్ఆర్ వారసుని నేనే అంటూ కాంగ్రెస్ హైకమాండ్ ధిక్కరించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి సొంత పార్టీలో అధికారంలోకి వచ్చిన జగన్ సీఎం కుర్చీలో కూర్చొని మీసం మేలేశారు. 151 అసెంబ్లీ సీట్లతో తిరుగులేని మెజార్టీతో 2019 ఎన్నికల్లో గెలిచి అధికారం పొందారు. ఇప్పుడు వై నాట్ 175 అంటూ మరోసారి ఏపీలో పవర్లోకి రావడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక ఇదే విషయం ప్రతినిధి శ్రీరామ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. 2024 ఎన్నికలలో ఏపీలో ప్రత్యేకమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రెండు జాతీయ పార్టీలు, రెండు ప్రాంతీయ పార్టీలు కూడా రెండు కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయి. ఇక వివరాలలోకి వెళితే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఆ పార్టీ అధ్యక్షులుగా పూర్తి స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆ పార్టీ వ్యవహారాలు, కర్మ క్రియ అంతా కూడా ఆయనే వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఎదిరించి సొంతగా పార్టీ పెట్టుకొని ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు. 2014లో ఎదురు దెబ్బ తిన్నప్పటికీ కూడా 2019 నాటికి పూర్తి స్థాయిలో కూడా పుంజుకున్నారు. పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పర్యటించారు. ఆ ఎన్నికల్లో 151కి 151 సీట్లు కూడా సాధించి దేశంలోనే ఒక ప్రధాన ప్రాంతీయ పార్టీగా ఎదిగారు. అలాగే కేంద్రంలో కూడా కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితులు అయితే ఏపీ రాజకీయాల్లో కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో 2024 ఎన్నికల్లో గెలుపొందడం ఆ పార్టీకి కీలకంగా మారింది. ఆ దిశగానే ఆ పార్టీ నేతలు అడుగులు వేస్తున్నారు. ఇక ఏపీలో కాంగ్రెస్ పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఆ పార్టీ కరుమరుగైపోయిందని చెప్పుకోవచ్చు. ఇక 2019 విషయానికి వస్తే ఆ పార్టీకి బరిలోకి అభ్యర్థులను నిలపటానికి అభ్యర్థులే కరువైన పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి బయటపడాలని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల రావటం అనేది కూడా ఏపీ రాజకీయాల్లో కీలకమైన అంశము. ఇటు వైఎస్ఆర్సీపీ తరపున జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ కూడా ప్రత్యర్థులుగా ఈ ఎన్నికల్లో తలపడబోతున్నారు. ఇక ఏపీలోనే అత్యంత కీలకమైన పార్టీగా ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీని చెప్పుకోవచ్చు. టీడీపీ పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడే పూర్తి స్థాయిలో కూడా అన్ని తానై వ్యవహరిస్తున్నారు. 70 ఏళ్ల వయసు దాటినప్పటికీ కూడా ఆయన టీడీపీ నేతలందరినీ కూడా ముందుండి నడిపిస్తున్న పరిస్థితి. స్కిల్ స్కామ్ కేసులో 50 రోజులకు పైగా ఆయన జైల్లో ఉండి బయటకు రావడంతో ప్రజల్లో పెరిగిన విపరీతమైన సానుభూతిని తనకు అనుకూలంగా మార్చుకొని తిరిగి అధికారంలోకి రావడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలను కూడా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే చాలు ఆయన ఎంత క్రియాశీలకంగా వ్యవహరిస్తారో, రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు వేస్తారో అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికార వైసీపీ పైన ఉన్న వ్యతిరేకతను, అలాగే తనను అరెస్టు చేసిన సమయంలో వచ్చిన సానుభూతిని అన్నింటినీ వినియోగించుకొని తనదైన స్థాయిల్లో ప్రతివ్యూహాలు పన్ని తిరిగి టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి పూర్తి స్థాయిలో కూడా ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు కుమారుడు లోకేష్, మరోవైపు తనకు జైలులో ఉన్నప్పుడు అన్కండిషనల్ గా మద్దతు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పెట్టుకొని పూర్తి స్థాయిలో కూడా ఉత్సాహంగా బరిలోకి దిగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికైతే టీడీపీకి సంబంధించిన అభ్యర్థుల కసరత్తు అధికారికంగా పైకి రాకపోనప్పటికీ కూడా లోలోన అయితే పూర్తి స్థాయిలో కూడా పార్టీ సన్నద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మరొక జాతీయ పార్టీ బీజేపీకి సంబంధించి కూడా
ఏపీలో ప్రస్తుతం అధ్యక్షురాలిగా పురంధరేశ్వరి వ్యవహరిస్తున్నారు. ఈమె స్వయాన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరదలు. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఎన్టీఆర్ తనయురాలుగానే కాకుండా తనకంటూ కూడా సొంతగా ఒక చరిష్మాను కూడా సృష్టించుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పనిచేశారు. అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఆమె బీజేపీ పంచన చేరారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న వైసీపీ పాలనను ఎప్పటికప్పుడు ఎండగడుతూ పూర్తి స్థాయిలో కూడా ఆమె ముందుకు వెళ్తున్నారు. బీజేపీ కోరుకొని పార్టీలోకి తీసుకున్న కొంతమంది నేతల వల్ల ఎటువంటి ప్రయోజనము లేకపోవడంతో అటు తిరిగి ఇటు తిరిగి చివరికి పురంధరేశ్వరికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి పగ్గాలను కట్టబెట్టాల్సి వచ్చింది. బీజేపీ టీడీపీ కూడా పొత్తులో భాగంగా ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్తే మాత్రం ఇక ఆ పార్టీకి ఎదురే ఉండదు. మొత్తానికైతే ఇటు టీడీపీ బీజేపీ తరపున బావా మరదళ్ళు అధ్యక్షురాలుగా ఉంటే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అన్నా చెల్లెళ్ళు బరిలో ఉన్నారు. ఈ పొత్తులు ఆఖరి నిమిషంలో ఎటు మారతాయి అనే కొంత అనిశ్చిత ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికైతే జనసేన టీడీపీ కలిసి ఉన్నాయి. బీజేపీ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం అయితే సాగుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో అంటే 2018లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని వెళ్ళింది. ఇక ఏపీలో కూడా అటువంటి పొత్తు ఉంటుందా అనేది కూడా చూడాల్సిన అంశమే. ఇక బీజేపీ టీడీపీకి సపోర్ట్ చేస్తుందా లేదా ఆఖరి నిమిషంలో ఇండిపెండెంట్ గా అంటే ఒంటరిగా పోటీ చేసి వైసీపీకి లోపాయికారిగా ఏమన్నా సపోర్ట్ చేస్తుందా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తానికైతే 2 జాతీయ పార్టీలు 2 స్థానిక పార్టీలకు సంబంధించి కేవలం 2 కుటుంబాలకు సంబంధించిన సభ్యుల చేతుల్లోనే ఉండటంతో 2024 ఎన్నికల్లో ఏపీలో అత్యంత ఆసక్తికరంగా మారటాయి అనటంలో ఎటువంటి సందేహము లేదు. కెమెరామెన్ సత్యతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం. వైఎస్ షర్మిల ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ట్రెండింగ్ పేరు. ఈ నెల 4వ తేదీన కాంగ్రెస్లో చేరితే 10 రోజుల్లోనే ఆమె ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలైపోయింది. విభజన కారణంగా ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ఊపిరిపోయాలన్నా, గత వైభవం దిశగా పార్టీని నిలబెట్టాలన్నా, నడపాలన్నా అది షర్మిల వల్లే సాధ్యమని కాంగ్రెస్ హైకమాండ్ గట్టిగా నమ్మడంతో ఆమెకు అప్పగించినట్టు తెలుస్తుంది. దానికి తోడు వైఎస్ఆర్పై అభిమానం ఉండి జగన్తో ఇమడలేకపోతున్న వైసీపీ నాయకులకు పార్టీ నుంచి బయటికి రావడానికి ఒక మార్గంగా షర్మిల కనిపిస్తున్నారు. దీంతో మరో ఆలోచనకు తావు లేకుండా ఆమెకే పీసీసీ పగ్గాలు కట్టబెట్టారు కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు. ఇక బలమైన రెడ్డి సామాజిక వర్గం ఆమెకు ప్లస్గా ఉంటుందనేది ఆలోచన కూడా. ఆ వర్గం వారే కాంగ్రెస్కు ముందు నుంచి అండగా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న షర్మిల ఇకపై ఏపీలో కొత్త రాజకీయ చదరంగానికి తెర తీయనున్నారు. కాంగ్రెస్లోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని ఆమె వర్గం అంచనా వేస్తోంది. ఇక పార్టీ పని అయిపోయింది అనుకున్న ప్రతిసారి టీడీపీ తిరిగి నిలదొక్కుంది అంటే అది నమ్మకమైన పసుపు సైనికులు చంద్రబాబు రాజకీయ వ్యూహాల వల్లే అంటారు అనలిస్టులు. 70 ఏళ్లు పైబడ్డ వయసులో ఇప్పటికే ఆయనపైనే తెలుగు తమ్ముళ్ళ నమ్మకం పెట్టుకున్నారు. స్కిల్ స్కామ్లో రిమాండ్కు వెళ్లి వచ్చిన చంద్రబాబుకు ప్రజల్లో వచ్చిన సానుభూతిని ఓట్ల రూపంలో మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. కుమారుడు లోకేష్ ఒక పక్క అండగా ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరొక వైపు నమ్మకమైన తోడుగా నిలిచారు. ఇక ఇదే విషయంపై మా కడప ప్రతినిధి మరింత సమాచారాన్ని అందిస్తారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా ఉండబోతుందన్నది ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తుంది. ఎందుకంటే ఏపీలో రాబోయే ఎన్నికల్లో తలబడపోతున్న 4 ప్రధాన పార్టీలు కేవలం 2 కుటుంబాల చేతిలోనే ఉన్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన గతంలో జరగలేదు. ఇప్పుడు ఇలాంటి ఒక సరికొత్త ఈక్వేషన్ ఏపీ రాజకీయాల్లో ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే 2 జాతీయ పార్టీలుగా చెప్పబడే కాంగ్రెస్, బీజేపీకి కూడా ఇక్కడ సరైన నాయకత్వం దొరకక గతంలో ఏపీ రాజకీయాల్లో ఒక వెలిగినటువంటి గొప్ప లీడర్లుగా పేరొందినటువంటి వాళ్ళ వారసులనే తమ పార్టీలకు అధ్యక్షులుగా ప్రకటించుకున్న పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. ఇక 2 ప్రాంతీయ పార్టీలుగా పేరొందినటువంటి వైసీపీ, టీడీపీ ఈ రెండింటికి కూడా గతంలో లీడర్లుగా వెలుగొందినటువంటి వారి వారసత్వాన్ని చెప్పుకున్న నాయకులే ఇప్పుడు వాటికి అధ్యక్షులుగా ఉన్నారు. ఒకవైపు మనం గమనిస్తే రాజశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక మహానేతగా ఒక వెలిగినటువంటి నాయకుడు. ఆయన వెళుతూ ఆయన 2 వారసులని తన రాజకీయ వారసులని
రాష్ట్రానికి అందించారని చెప్పవచ్చు. వారిలో ఒకరు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి. తన తండ్రి మరణంతో కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఓ పార్టీని స్థాపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో కొత్త పార్టీని పెట్టి 9 ఏళ్ల పోరాటం తర్వాత తన ఈ రాష్ట్రానికి, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రి కాగలిగాడు. అయితే రాజశేఖర్ రెడ్డి బిడ్డగా రెండో వారసురాలిగా చెప్పుకునే వైఎస్ షర్మిల కూడా తన తండ్రి ఆశయాన్ని, వారసత్వాన్ని రాజకీయాల్లో అందిపుచ్చుకోవాలనుకున్న ఆమె మొదట తెలంగాణ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ ఆమె వేసినటువంటి అడుగులన్నీ కూడా తప్పటడుగులుగా మిగిలిపోవడంతో చివరకు జాతీయ పార్టీ తన తండ్రిని అన్నేళ్లుగా రాజకీయ పలుకుబడినిచ్చి, రాజకీయ పదవులనిచ్చి ముఖ్యమంత్రి అవకాశాన్ని కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీలోనే ఆమె చేరారు. చేరిన కొద్ది రోజులకే ఆమెను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పిసిసి పగ్గాలు అప్పజెప్పడం జరిగింది. దీంతో ఒకవైపు ఒకే కుటుంబానికి, వైఎస్ ఫ్యామిలీకి చెందినటువంటి ఇద్దరు ఏపీలో 2 ప్రధాన పార్టీలకు అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు. ఇక మరోవైపు ప్రాంతీయ పార్టీగా చెప్పుకునే మరో ప్రధాన ప్రాంతీయ పార్టీ టీడీపీ అధినేతగా చంద్రబాబు నాయుడు కొనసాగుతూ ఉన్నారు. ఒక మహానటుడిగా ప్రజల్లో విశేషమైన ఆదరణ కలిగినటువంటి సినీ యాక్టర్గా పేరొందినటువంటి రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు దానికి అధ్యక్షుడయ్యాడు. ఆయన వారసుడిగా ఆయన పార్టీని నడిపిస్తూ ఉన్నారు. అయితే అదే నందమూరి తారక రామారావు వారసురాలిగా పురంధరేశ్వరి రాజకీయాల్లో చాలా కాలం నుంచి కొనసాగుతూ ఉన్నారు. గతంలో ఆమె కాంగ్రెస్లో పనిచేశారు. కొద్ది రోజుల క్రితం, అంటే కొన్నేళ్ల క్రితం ఆమె బీజేపీలో చేరడం జరిగింది. అయితే బీజేపీలో అనేక మంది నాయకులను రాష్ట్ర అధ్యక్షులుగా ప్రకటించి వాళ్ళ పనితీరు సరిగ్గా లేక సాటిస్ఫై కానటువంటి కేంద్ర నాయకత్వం చివరకు పురంధరేశ్వరికే బీజేపీ ఏపీ పగ్గాలను అప్పజెప్పింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అలాగే బీజేపీ అధ్యక్షులు ఇద్దరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, దగ్గర బంధువులు. చంద్రబాబు నాయుడుకు పురంధరేశ్వరి వదిన వరుస అవుతారు. వీళ్ళిద్దరూ కూడా రాజకీయ వేదికలపైన చెప్పుకుంటున్నటువంటి వాళ్ళ రాజకీయ వారసత్వం ఒకటే, అదే నందమూరి తారక రామారావు. బీజేపీ సిద్ధాంతాల కోసం పురంధరేశ్వరి పనిచేస్తున్నప్పటికీ మొదటిగా ఆమెకు గుర్తింపు ఇచ్చింది. ఇప్పటికీ ఆమెను గుర్తుపట్టాలంటే ఒక రామారావు కూతురుగానే పురంధరేశ్వరిని అందరూ గుర్తుపడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే 2 ప్రాంతీయ పార్టీలు, 2 జాతీయ పార్టీలు, మొత్తంగా 4 రాజకీయ పార్టీలు ఏపీలో 2 కుటుంబాల చేతిలోనే సంస్థాగతమై ఉన్నాయి. ఆ పార్టీలకు అధ్యక్షులుగా 2 కుటుంబాలకు చెందినటువంటి నేతలే ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితిని చూస్తున్నాం. మరో ప్రాంతీయ పార్టీ జనసేనకు పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఆయన ఇప్పటికే టీడీపీతో కలిసి రాబోయే ఎన్నికలకు వెళ్ళబోతున్నట్టు ప్రకటించారు కాబట్టి ఆ పార్టీ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రాబోయే ఎన్నికల సినారియోను మనం ఒకసారి గమనిస్తే బీజేపీ, జనసేన ఇప్పటికే ఒక కూటమిగా ఉన్నాయి. మరోవైపు ప్రస్తుతం అధికార పార్టీగా ఉన్నటువంటి వైసీపీ ఒక వర్గంగా కొనసాగుతూ ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల ఇక్కడ రాజకీయం చేయబోతూ ఉన్నారు. ఇక మరోవైపు బీజేపీ తరఫున పురంధరేశ్వరి తమ రాజకీయ కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా పోటీ చేస్తే మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఇండివిజువల్గాను అలాగే కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గాను పోటీ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎటొచ్చినా ఏపీ రాజకీయాలు పోటీ మొత్తం ఒక 2 కుటుంబాల వ్యక్తులు నడిపిస్తున్న పార్టీల మధ్యనే సాగబోతుంది అన్నది ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక ఆసక్తి కలిగిస్తున్నటువంటి రాజకీయ కోణం. ఇక ఏపీలో ఎలాగైనా సొంతంగా బలపడాలన్న బీజేపీ ఆశలు ఎప్పుడు దెబ్బతింటూనే ఉన్నాయి. ఏరి కోరి తెచ్చుకున్న నాయకులు పార్టీ బలోపేతానికి ఏమాత్రం ఉపయోగపడకపోతుందో పురంధరేశ్వరిని పార్టీ అధ్యక్షురాలు చేశారు కమలం పార్టీ పెద్దలు.
దానికి తగ్గట్టుగానే రాష్ట్రం మొత్తం తిరుగుతూ బీజేపీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఆమె. ఎన్టీఆర్ వారసత్వంతో పాటు స్వతహాగా అబ్బిన ప్రతిభా పాటవాళ్లు ఆమె సొంతం. స్వయానా చంద్రబాబు వరుసకు వదిన అయిన పురంధరేశ్వరి ఒకవేళ బీజేపీ, టీడీపీ, జనసేనల మధ్య ఎన్నికల పొత్తు ఏర్పడితే కీలక పాత్ర పోషించబోతున్నారు. ఏపీ రాజకీయాల్లో జనసేన కూడా కీలకంగా మారినా ఆల్రెడీ టీడీపీతో పొత్తులోనే ఉంది కాబట్టి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ మిగతా 4 పార్టీలు, అందులో 2 నేషనల్, 2 ప్రాంతీయ పార్టీల అధ్యక్ష పదవులు 2 కుటుంబాల చేతుల్లోనే ఉండటం 2024 ఏపీ ఎన్నికల్లో ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో చదరంగంగా మారనున్నాయి. పేరుకు మాత్రం 4 గుర్తులే కానీ పోటీ పడేది మాత్రం వ్యక్తులకే పరిమితం కానుంది. నిన్నటి వరకు జగనన్న బాణంగా భావించిన షర్మిల ఇప్పుడు ఆయనకు బల్లెంగా మారనుంది. వైసీపీ ప్రభుత్వం తీరును ఎండగట్టవలసిన పరిస్థితి షర్మిలకు ఏర్పడింది. ఇప్పటికే అసమ్మతి నేతలను తమ వైపు తిప్పుకునేందుకు చాప కింద నీరులా సాగేలా కొత్తాట ప్రారంభమైంది. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చకుండా జనసేనాని పవన్ టీడీపీకి జేకొట్టేశారు. ఇంతలోనే వైసీపీకి జలకిచ్చేలా చెల్లమ్మ షర్మిల అన్నతో ఢీకొట్టేందుకు హస్తం గుర్తుతో రెడీ అయ్యారు. మొత్తం మీద 4 పార్టీలు, 2 కుటుంబాలు పన్నుతున్న వ్యూహాలకు ప్రజల మద్దతు ఎవరికన్నది మాత్రం వేచి చూడాలి.